అడివై వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తున్నాము మీకు నామం చెల్లించుకుంటున్నాను. మీకోసం మిమ్మల్ని బట్టి దేవుడు నాకు ఆరోగ్యం క్షేమము వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన నడిపింపు బట్టి దేవుడికి నా హృదయంతో చెల్లించుకుంటున్నాను. సంఘానికి అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుని యొక్క స్వరం వినడానికి నన్ను సిద్ధపరిచి మిమ్మల్ని ప్రేమించి నన్ను సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. తమను ప్రేమిస్తున్నాడు కదా అనేది సంఘం ఇవ్వాల్సిన ప్రాధాన్యత ముందు ఆయనకి ఇవ్వాలి. నాకు ఇటువంటి వాక్యాలు ఇస్తున్నందుకు నేను నిజంగా ఎవరికి ఏం నాకు తెలియదు, కానీ నేను ఎవరు ఏమనుకుంటున్నాను నాకు తెలియదు, కానీ నేను అనుకోవడం ఏంటి తెలుసా? ఐఎమ్ బ్లెస్డ్. ఐఎమ్ బ్లెస్డ్. ఇంత లోతైన మర్మాలు దేవుడు మీకు తెలియజేస్తున్నాడంటే, మనం ఎక్కడ ముగించాము? ఏ వాక్యం ముగించాము? ఎవరికైనా గుర్తుందా? చాలా కొంచెం ముగించాము. ప్రారంభం ఏంటి? మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతి వాడు తన పనివాడితోనూ కూడా యెరూషలేములో బస చేయవలెనని. ఎక్కడ బస చేయాలి? ఐ రిపీట్ అగైన్. నాకు చాలా మంది రాలేకపోయినారు కదా. ఐ ఫీల్ వెరీ సారీ అబౌట్ దెమ్. ఐ ఫీల్ వెరీ సారీ అబౌట్ దెమ్. ఎందుకో తెలుసా? ఇక్కడ నిండిపోతే నాకు కానుకలు వస్తాయి, లేకపోతే నా పాకెట్ నిండుతుందని నాకు ఐ డోంట్ మైండ్ అబౌట్ ఇట్. హల్లెలూయా. జీవము గల మాటలు పోగొట్టుకుంటున్నారే అని బాధ. ఎక్కడ బస చేశారు? యెరూషలేములో బస చేశారు. యెరూషలేము మొట్టమొదటగా రాయబడిన పేరు షాలేం. రెండవ పేరు మోరియా. మూడవ పేరు యెబూస్. నాలుగవ పేరు 2 సమూయేలు 5:9. 2 సమూయేలు 5:9. దావీదు హల్లెలూయా. తోడుగా ఎందుకున్నాడు? ఎందుకు వర్ధిల్లాడు? కమ్ ఆన్ చర్చ్. ఎందుకు ఉండేను? ఎందుకు వర్ధిల్లాడు? ఎందుకు తోడై ఉన్నాడు? సరే, తోడై ఉన్నాడు కాబట్టి వర్ధిల్లాడు. ఎందుకు వర్ధిల్లుతున్నాడు? కమ్ ఆన్, వాక్యం చదవాలి. దావీదు ఒక ప్రాకారము. కథ దీన్ని మైండ్ లో ఫిక్స్ చేసుకోండి ఎవ్రీబడి. దావీదు ఏం చేశాడు? ప్రాకారము కట్టించాడు కనుక వర్ధిల్లుతూ వచ్చినాడు. దేవుడు ఏం చేశాడు? అంతగా తోడుగా ఉండి వర్ధిల్లింప చేశాడు. ఎందుకు? ఇదే మన ముగింపు. దేవుడి చిత్తం అయితే ఈ రోజు ముగింపు ఇదే మాటతో ముగిస్తాడు, కానీ వాక్యం ఇదైతే మాత్రం కాదు. హల్లెలూయా. ఆ విధంగా
దావీదు వర్ధిల్లుతూ అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు. మంచిది. దావీదు ఆలోచన ఏంటి? దేవునికి నేను ఒక మందిరం కట్టాలి. సరే, ఆ మందిరం కొరకు అన్ని సమకూర్చాడు, అన్ని చేశాడు. ఆఖరిగా దేవుడు ఏమన్నాడు? అయ్యా బాబు, నువ్వు వద్దురానైనా, ఏమి నువ్వు గొప్ప రాజువి, ఈ రాజ్య పరిపాలనలో నువ్వు ఉండిపో. ప్రతి మాట. అందులో సీరియల్ చూశారా? ఏమన్నా సీరియల్ చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నాయి, ఎవరు చెబుతాం కదా. పోయిన వారం ఏం జరిగిందో అది కొంచెం చెప్తారు. అట్లనే రీక్యాప్ లో మనం కూడా కొంచెం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? దావీదు, నువ్వు రాజుగా ఉండిపోవాయా అంటున్నాడు. ఎందుకు మనకు తర్వాత అర్థమవుతుంది. ఆయన మన జీవితంలో కూడా ఏమి చేస్తాడో మనకు అర్థం కాదు, తర్వాతనే అవి మనకు అర్థమవుతుంది. సరే, నువ్వు వద్దు కానీ నువ్వు రాజ్య పరిపాలనలో ఉండిపో, నువ్వు గొప్ప రాజువి, నీ కొడుకు చేత కట్టిస్తాననేసి కొడుకు చేత కట్టిస్తున్నాడు. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మొరియా పర్వతంలో దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడు అయిన ఒర్నాను కళ్ళమును దావీదు. చదువుతారా? 2 దినవృత్తాంతములు 3:1. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును ఆరంభించారు. చాలు. ఇందులో సొలొమోన్ అంటే షాలేం మొదటి పేరు వచ్చింది. మొరియా అనే పేరు అక్కడ దేవుడు తన తండ్రి అయిన దేవుడు ఏర్పరిచిన స్థలం అని. యెబూసీయుడు ఇతను జయించిన కళ్ళెం అని. తర్వాత దావీదు పురం అని పేరు పెట్టబడింది. ఆఖరిగా దానికి పేరు వచ్చింది ఏందో తెలుసా? దేవుని పట్టణం. హల్లెలూయా. మళ్ళా చెప్తున్నాం, ఎప్పుడైనా దేవుడు నాకు అనుమతిస్తే ఈ పేర్ల మీద వాక్యం జరుగుతాం. అది ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ వాక్యం అయితే మాత్రం ఉంటాడు. ఈ దేవుని పట్టణం అంటే సమాధానపు ఇల్లు. దాని పేరే యెరూషలేము. హల్లెలూయా. కీర్తనలు 27:3 ఈ దినము యొక్క వాక్యం. ఇంతవరకు అర్థమైందండి? ఏమ్మా, అర్థమైందా? వాళ్ళకి అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంత అర్థమైతుందో లేదు. చదవండి 27:3. బైబిల్ ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే చదివేయచ్చు. 27:3 కీర్తనలు 27:3. దేవుని పట్టణమా, glorious things are spoken of you, the city of God. అంటే గొప్ప సంగతులు ఏమని చెప్పుకుంటున్నారు? సొలొమోను, అది షాలేము, మోరియా, యెబూసు, దావీదు పట్టణం, ఇప్పుడు దేవుని పట్టణం. ఆ దేవుని పట్టణం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారట. ఏదో ఒక 2-3 చూద్దాం ఏంది గొప్పగా చెప్పుకుంటున్నారు అనేసి. 1 రాజులు 11:36. 3 భాగాలు చేస్తాము వాటిని. 1 రాజుల గ్రంథం 11:36. చాలు. నా నామము అక్కడ ఉంచుటకు. ఎక్కడ? దేవుని పట్టణములో ఏముండాలి? దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి గొప్ప సంగతులు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే
ఎందుకంటే నా నామం అక్కడ ఉంచుటకు. ఏంటి ఆయన నామము? చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎవరికి ఎలా ఉందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం వావ్. ఇర్మియా 23:5-6 ఆయన నామం ఏంటి? ఇర్మియా రాసిన గ్రంథం 23:5-6. యెహోవా ఎప్పుడు బాగా అర్థం చేసుకోండి, రాబో దినములలో నేను నీతి చిగురును పుట్టించుదును. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా భూమి మీద నీతి జరిగించును. అతని దినములలో యూదా రక్షణందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఈ పేరు నీతి అని ఎప్పుడు దినములలో దావీదు నుంచి వస్తున్న చిగురు, ఆ చిగురుకు పేరు నీతి. అంటే ఆయన ముందే నీతి కలిగిన వాడు. హల్లెలూయా. మీకు ఎంత మాత్రం గుర్తుందో చూద్దాం. మెల్కీసెదెకుకి ముందు పేరు ఏంటి? అందరూ వింటున్నాం లేదు మనం. అవును, వాళ్ళకి నేమని చెప్పినారు మీరు. మెల్కీసెదెకు ముందు పేరు ఏంటో తెలుసా? నీతికి రాజు. తర్వాత ఆయన పేరు ఏంటో తెలుసా? షాలేము రాజు. పిలువబడుతున్న పేరు షాలేము రాజు, కానీ అతనికి ముందు పేరు నీతి రాజు. అంటే ఆ ముందు పేరు కలిగిన వాడే దేవుని కుమారుడు. ఆ ముందు కలిగిన పేరే దేవుని కుమారుడు. ఆ కుమారుడి వరుసలో వస్తున్న షాలేము రాజు. హల్లెలూయా. మీకు డౌట్ అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడునైనా మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుని కుమారుడు పోలి ఉన్నాడంటే దేవుని కుమారుడు నీతికి రాజు. ఆ పేరు ఎక్కడ ఉండాలి? దేవుని పట్టణంలో ఉండాలి. బాగా వినండి, ఆ దేవుని పట్టణంలో ఆయనకు పేరు ఏంటి? నీతికి రాజు. దావీదు నుండి చిగురు ఒకటి రాబోతుంది. ఆ రాబోతున్న చిగురు పేరు నీతికి రాజు. నాకు ఈ హిస్టరీ ఎందుకు అయ్యా అని అడుగుతారా? ఏం స్వరూప, ఈ హిస్టరీలో మన ఎవరి జీవితం ఉందో తెలియదు, కానీ నా జీవితం అయితే ఓకే. నేను ఎక్కడ బస చేస్తున్నాను అనేది ముగిస్తా. వాళ్ళు ఎక్కడ బస చేశారు? మనం ఎక్కడ బస చేయాలి? అంతములో ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి. హల్లెలూయా. మొదటి రాజులు 11:36 2వ భాగం. మొదటి రాజులు 11:36 2వ భాగం అంటే 3వ భాగం కూడా ఉంటది అని అర్థం. దాన్ని అట్లే పెట్టుకోండి. వెతికతండి. నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో చాలు నా ఎదుట ఏముండాలి? ఒక దీపం ఉండాలి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి గొప్ప సంగతులు చెప్పుకుంటున్నారు.
చెప్పుకుందురు అని ఉంటుంది అక్కడ. ఏమి చెప్పుకుందురు? నా నామము నీతి. ఒక నీతి అని ఒక పేరు ఉంటది. నా నామము ఆయన కోరుకున్న నా పట్టణం యెరూషలేములో ఆయన ఎదుట ఏముంటది? ఒక దీపం ఉంటది. ఏంటో ఆ దీపము? కీర్తనలు 132:17. కీర్తన 132:17. 132:17. అక్కడ కొమ్మ మొలవ చేసేదను నా అభిషక్తుడు కొరకు. అభిషక్తుడు అంటే క్రీస్తు కొరకు నేనచ్చట. సిద్ధపరచి ఉన్నాను. హల్లెలూయా. క్రీస్తు కొరకు, అభిషక్తుని కొరకు ఏమి సిద్ధపరిచి ఉన్నాడు? ఒక దీపం. ఒక దీపం. ఎవరండి ఆ దీపము? ఆశ్చర్యపోయినాను నేను. ఎవరు ఆ దీపము? చూద్దాం. లూకా రాసిన సువార్త 2:32. లూకా రాసిన సువార్త 2:32. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నిన్ను బలపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. హల్లెలూయా. సిమియోను కన్నులారా ఏమి చూస్తున్నాడు? ఒక వెలుగు. ఒక వెలుగు అన్య జనులను వెలిగించుట ఆయన కన్నులారా చూస్తున్నాడు. హల్లెలూయా. అర్థమైతుందా? ఒక వెలుగు సిద్ధపరిచినాడంటే ఎవరండి ఆ వెలుగు? అన్య జనులు. మనం కొంచెం తగ్గించుకో, కొద్ది అది తగ్గుతుంది. అర్థమైందండి? ఒక దీపం అంటే ఎవరు? అన్య జనులే దీపం. ఆ అన్య జనులు దీపాన్ని వెలిగించడానికి ఒక దీపం. ఇశ్రాయేలుకి ఏమున్నది? చదవండి. అది ఆయన మహిమ ఇశ్రాయేలీయులకు, అన్య జనులకు వెలుగు. బాగా గుర్తుపెట్టుకోండి ఎవ్రీ వర్డ్. ఓకే. సో ఒక దీపం మనం చూసాము, పేరు చూసాము. ఏమ్మా? దేవుని పట్టణమా, ప్రజలు నిన్ను గురించి, మనుషులు నిన్ను గురించి గొప్ప సంగతులు చెప్పుకోవడం ఏంటంటే, ఆయన ఇష్టపడిన, ఐ రిపీట్ అగైన్, ఆయనకు ఇష్టముగా కోరుకొనిన పట్టణము యెరూషలేము పట్టణములో ఆయన ఏమై ఉండాలా? నీతికి రాజ్యై ఉండాలి. అక్కడ అన్ని జనులు వెలిగించబడాలి. అర్థమవుతుందండి? మూడవది ఏం జరగాలి? ఒక గోత్రము ఉండాలి. 11:36 ఆఖరి భాగం. నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడు నిండునట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను. ఏమిచ్చేదను? ఇప్పుడు మాట్లాడండి. ఆయన కోరుకుని పట్టణంలో ఏమేమి ఉండాలి? ఆయన నీతికి రాజ్యే ఉండాలి. ఆ రాజ్యం అన్ని జనులకు వెలిగించినకు వెలుగై ఉండాలి. మూడవది అది పక్కన పెడదాం, గోత్రము ఉండాలి. మలాకి 3:4. మలాకి 3:4. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు హల్లెలూయా. పూర్వకాలమందు, పూర్వ దినములలో యెహోవాకి ఏమి ఉండేను? నైవేద్యం ఉండేను. ఎవరి చేత నైవేద్యం ఉండేను? ఎవరి చేత నైవేద్యం ఉండేను? చదవండి అయ్యా.
తెలియకపోతే ఎవరి చేత నైవేద్యములు పొందుకున్నాడైనా యూదా వారితో. యూదా అంటే అర్థము అది ఒక గోత్రం. ఆ గోత్రం ఏమై ఉండాలి? స్తుతి గోత్రమై ఉండాలి. ఒక గోత్రం యూదా గోత్రం ఉండాలి. యెరూషలేము నివాసులు చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండెను. హల్లెలూయా. ఆ నైవేద్యములు పొందుకుంటకు ఎవరు రావాలి? ఒక అభిషక్తుడు రావాలి. ఆయన పేరు ఏంటి? ఆయన పేరు ఏంటి? నీతికి అది. ఆయన పేరు నీతికి రాజు. తర్వాత ఒక దీపం ఉండాలి. ఆయన ఒక రాజు అంటే రాజు పరిపాలనలో ఎవరు ఉండాలి? దీపం ఉండాలి. ఆ దీపం ఎవరు? అన్యజనులు ఉండాలి. ఆ అన్యజనుల మధ్యలో యెరూషలేముకి ఏముండాలి? ఆయన మహిమ ఉండాలి. వీళ్ళందరూ కలిసి ఏమి చేయాలి? ఒక గోత్రముగా మార్చబడాలి. యూదులు యూదా అంటే స్తుతి చెల్లించాలి. వీరు ఇశ్రాయేలీయులు యెరూషలేము నివాసులు ఏమి చేయాలి? నైవేద్యములు చెల్లించాలి. వీటిని పొందుకోవడానికే ఏమండి యెషయా 9:6 ఏలైనగా మనకు ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. శిశువు పుట్టిన శిశువు పేరు ఏంటి? ఆఖరిలో ఉంటున్న పేరేంటి? సమాధానం. షాలేము రాజు. హల్లెలూయా. ఈయన ఎవరు? నీతికి రాజు. తర్వాత ఈయన పేరు ఏం పెట్టబడింది? సమాధానానికి అధిపతి అయిన రాజు. అర్థమైందా? ఇప్పుడు ఈయన జన్మించాడా లేదా? జన్మించాడా లేదా? జన్మించాడు. అన్యజనులం ఎవరు? ఎవరు? మనమే కదా. ఆ వెలుగులో వెలిగించబడుతున్నామా? అవునా? ఆయన వెలుగులో మనం వెలిగించబడడానికి ఒక వెలుగు అక్కడ ఉండాలి. నా రక్షణ కనులారా చూచి తిని అని సిమియోను చెప్తున్నాడు. మీకు ఒక కథ మరలా చెప్తాను. మీ ఇంట్లో వారికి ఎప్పుడైనా వారితో కలిస్తే అంకుల్ ఈ కథ చెప్పినాడు, మీ కొరకు మా కొరకు అయితే కాదు అని చెప్పుకోండి. ఓకే. ఎవరైనా సరే ఇప్పుడు ఎవరెవరు రాలేదో వాళ్ళకు మీరు కలిస్తే చెప్పండి. వీలైతే వాళ్ళు వచ్చినప్పుడు కూడా చెప్తాం ఒక కథ. ఒక పాస్టర్ ఏం చేశాడంట, పెద్ద ఎత్తైన ఒక కొండ మీద ఒక మందిరం కట్టాడంట. ఈ కథ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళా గుర్తు చేస్తాను. ఎత్తైన ఒక కొండ మీద ఒక మందిరం కట్టాడంట. కడుతున్నాడు. వీళ్ళు అడుగుతున్నారు సంఘస్థులు, ఏం పాస్టర్ మీరే పోతున్నారు వస్తున్నారు, మేమేమన్నా సాయం చేస్తాం, మేము కూడా వచ్చి చూస్తాం. అది భలే వారు మీరు, మీకెందుకు కష్టం, మీరు మందిరానికి ఉన్న మందిరానికి మీరు వస్తే చాలు మీరు చెప్పుకుంటా ఉండేవాడు. లాస్ట్ కి మందిరం అంతా అయిపోయింది, రీఓపెనింగ్ డే కూడా పెట్టేసినాడంట. అందరూ పోయినారంట. చీకటిగా ఉందంట ఆ మందిరం. ఎలా ఉంది? ఏం పాస్టర్ ఇంత చీకటిగా ఉంది అని అడిగానంట. ఉండండి అనేసి అందరికి చేతుల్లో దీపాలు పెట్టాడంట. అందరి చేతుల్లో దీపాలు పెట్టి అందరూ కూర్చున్నారా? కూర్చున్నారు. ఎప్పుడు వచ్చినా కూడా మీరు అక్కడే కూర్చుండి అని అన్నాడు. చాలా పెద్ద చర్చ అది. మన దాకా ఇట్లా చిన్నది కాదు, అందరికి సరిపోయినంత చర్చ అది. చెప్పాడంట, నీ సీటుకి నువ్వే వెలుగు, నువ్వు రాకపోతే ఆ స్థలం చీకటి, దానికి నువ్వే జవాబుదారి, నేనైతే కాదు.
నీ చేతికి ఏమిచ్చా, ఆ దీపము వెలిగించుకోవడం ఆర్పడం నీ చేతుల్లో ఉంది. ఆ దినము వచ్చినప్పుడు కనులార రక్షణ చూసి అతను వచ్చి, ఏంటి సంగమనబడుతుంటున్న నా శరీరము ఒక భాగము చీకటిగా ఉందని ఆయన బాధపడతాడు, నేను కాదు అన్నాడంట. కానీ ఇక్కడ ఏమైతుందో తెలుసా, నేనే బాధపడుతున్నాను, ఆయన ఎంత బాధపడతాడు. ఆ స్థలానికి, ఆ సీటుకి ఇన్ని లైట్లు ఉన్నాయి, కానీ ఆయన దృష్టికి మాత్రము వారు ఎవరు నియమించబడిన దీపం. నేను చెప్పిన మాట కాదు, ఇది ఆది కాలంలో ప్రవచించిన మాట. నా కొరకు నేను కోరిన పట్టణమున యెరూషలేములో నా ఎదుట ఒక దీపం ఉండాలి. ఆ దీపం ఎంతవరకు ఆయన శరీరం అనబడుతున్న సంఘంలో వెలుగుతుందో ఆరిపోతుందో ఎవరికి వారు జవాబుదారు, వారే బాధ్యులు. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే, ఒక్కవేళ వాళ్ళు మందిరానికి రాలేని పరిస్థితుల్లో నా సీటు చీకటిగా ఉంది అని బాధపడకపోతే కష్టం. హల్లెలూయా. పోయిన క్యాండిల్ లైట్ సర్వీస్లో కూడా నేను చెప్పింది ఒకటే, నువ్వు లోకానికి వెలుగుగా, లోకమునకు వెలుగుగా. దేవుడు అన్నాడు, నువ్వు ఈ లోకమునకు, నువ్వు ఈ లోకానికి అని చెప్పలే, నువ్వు లోకములో వెలుగు అనలే. లోకం, ఈ లోకమునకు, లోకానికి వెలుగా లేకపోతే లోకమునకు వెలుగా అనేది మనతో ఉన్నది. ఇది హెచ్చరించకపోతే నాకు శ్రమ. హల్లెలూయా. కాబట్టి ఆయనకు పేరు ఏంటి? సమాధానానికి అధిపతి. అంటే తిరిగి ఎవరు వచ్చారు? నీతికి రాజు అనబడుతున్న షాలేము రాజు జన్మించాడు ఈ లోకములో. ఆయన షాలేము రాజు అయితే మొరియా అనేది కూడా ఒకటి ఉండాలి. మొరియా ఉంటే యెబూసీయుడు అనేది ఒకటి ఉండాలి. యెబూసీయుడు అనేది ఒకటి ఉంటే దావీదు పట్టణం అనేది ఒకటి ఉండాలి. దావీదు పట్టణము ఏమి చేశాడు? ఏం చేశాడు దావీదు? అయ్యో, నేనైతే ఇటువంటి నివాసంలో ఉన్నాను కదా, నా దేవుడు డేరాలో ఉన్నాడు, ఆయన కొరకు నేను మందిరము కట్టాలి. మందిరం ఎలా ఉందో చూద్దాం. గడిచిన కాలంలో మందిరం ఎక్కడ కట్టారు, ఎలా కట్టారు, నేను దానికి తగిన రీతిలో ఉన్నానా లేదా చూద్దాం. పుట్టాడు ఆయన, ఏలాగా మనకు శిశువు అనుగ్రహించబడింది కదా. సరే, ఆయన వంశావళి ఏంది? ఏమన్నారు? ఆయన వంశావళి ఏందో చూద్దాం. మత్తయి 1:1. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన, చూడండి, అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. ఏమన్నా అర్థమైందా? నీకు అర్థమైందా? ఊరుకుంటే నాకు అర్థం కాలేదని అర్థమైందా లేదా? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన, ఏమన్నా అర్థాలు ఉన్నాయా దీంట్లో? కానీ దేవుడు నాకు ఇచ్చిన అర్థాలు ఏంటంటే, అబ్రహాము యూదుల జనానికి, ఆ వంశానికి తండ్రి. ఐ రిపీట్ అగైన్, ఇక్కడ అబ్రహాము పేరు పెట్టుబడింది, దావీదు పేరు పెట్టుబడింది. అబ్రహాము వచ్చేసి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అక్కడి నుంచి యూదా. ఆ యూదా గోత్రం నుంచే
క్రీస్తు అంటే ఈయన క్రీస్తు వరకు అబ్రాహాము యూదుల వంశానికి ఆ యొక్క జనానికి ఈయన ఎవరు? తండ్రి. దావీదు వంశస్థుడు. ఈయన ఎవరు? దావీదు వచ్చి ఇజ్రాయేలు దేశానికి, ఆ జనాంగానికి ఈయన గొప్ప రాజు. ఈయనకు మించిన గొప్ప రాజు ఎవరు లేదు. ఇప్పుడు అబ్రాహాము సంబంధించిన వాడు ఇశ్రాయేలును మహిమపరచడానికి రాజుగా దావీదున్నాడు. యేసుక్రీస్తు అన్యజనులకు, యూదా గోత్రపు వారికి, స్థుతుల మీద ఆశ్రుడైన అన్యజనులకి వెలుగుగా ఉన్నాడు. పరిపాలిస్తుంటున్న ఇశ్రాయేలు జనాంగానికి ఆయన మహిమకు చూపిస్తున్నాడు. ఇది దీని అర్థం. ఎంతమందికి అర్థమైందో లేదో. అర్థమైందా ఎప్పుడైనా? అబ్రాహాము కుమారుడు ఎక్కడున్నావు? అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు కుమారుడు, అక్కడ కుమారుడు, అక్కడ కుమారుడు, అక్కడ కుమారుడు, అక్కడ కుమారుడు. ఏమండి? రూతుకి బోయేజు, బోయేజుకి దావీదు, యెషయాకి దావీదు, దావీదుకి సొలొమోను, సొలొమోను కాడి నుంచి క్రీస్తు. ఈయన ఏ గోత్రము? క్రీస్తు యూదా గోత్రానికి. కాబట్టి అబ్రాహాము యూదా గోత్రానికి తండ్రి. హల్లెలూయా. దావీదు ఇశ్రాయేలు జనాంగానికి గొప్ప రాజుగా పరిపాలించినాడు కాబట్టి దావీదుకి కుమారుడుగా వస్తున్నాడు. హల్లెలూయా. ఇది దీని అర్థాలు. అర్థము మరలా కాకపోతే నన్ను వ్యక్తిగతంగా నాకు ఫోన్ చేయొచ్చు, లేదా మందిరం అయిపోయిన ఆరాధన అయిపోయిన తర్వాత అడగవచ్చు. మంచిదా? యూదుల అబ్రాహాము యూదా వంశానికి, అబ్రాహాము యూదా వంశానికి తండ్రి. ఆ యూదా గోత్రము వారిలో చేర్చబడడానికి మన పని. ఆ గోత్రంలో చేర్చబడాలని ఎవరి పని? మన పని. దేవుడు వచ్చి అమ్మాద వాళ్ళంతా యూదులు, నువ్వు పోయి వాళ్ళతో కలుసుకోవాలని చెప్పాడు, తెలియజేస్తాడంతే. అందులో పోయి చేరడము మన పని. ఇజ్రాయిలుతో మనల్ని, అన్యజనుల్ని ఇజ్రాయిల్ని జతపరచడం ఆయన పని. యూదులతో చేర్చబడడం మన పని, ఇజ్రాయిల్తో చేర్చబడడం ఆయన పని. హల్లెలూయా. అర్థమైందా? ఏందో నువ్వు చెప్పుకుంటా పోతున్నావు, నేను వినుకుంటా పోతున్నావు, నీకే అర్థమవుతుందో లేదో అంటారా? అర్థమైందండి అమ్మ స్వరూప? యూదులతో కలవడం ఎవరి పని? చూద్దాం ఏ విధంగా కలుస్తున్నాము, ఏ విధంగా ఇజ్రాయేలీలో మనల్ని ఏ విధంగా. ఇజ్రాయేలీలు ఆయన స్వాస్థ్యము, ఆయన బిడ్డలు, ఆయన నుంచి ఆయన వచ్చాడు. వారితో మనము ఎలా కలుద్దాం? వాళ్ళు కుమారులు, మనం ఎవరు? మనము దత్తపుత్రులము. వారు యూదా గోత్రపు వారు, మనం అన్యజనులు. యూదా గోత్రానికి, ఆ యొక్క ఇజ్రాయేలీలకి, అన్యజనులకు కలపడం ఆయన పని. హల్లెలూయా. యూదా గోత్రంలో, స్తుతి గోత్రంలో పోయి చేర్చబడము, చేరకూడము మన పని. చూద్దాం ఏ విధంగా చేర్చబడాలో. లూకా రాసిన సువార్త 19:5. లూకా రాసిన సువార్త 19:5. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము. జక్కయ్య ఏ గోత్రపు వాడు? మాకు తెలిస్తే చెప్పండి, నేను చూడండి, లేకపోతే. జక్కయ్య ఏ గోత్రపు వాడు? అమలా అలా చూసి తెలియదని చెప్పాలి కదా, చదివినాము. జక్కయ్య అన్యుడు. జక్కయ్య అన్యుడు.
జక్కయ్య ఉన్న చోటికి పోయి కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము. జక్కయ్య త్వరగా మందిరానికి రా. ఇంకా ఒక్క వారమే ఉంది జక్కయ్య, మందిరానికి త్వరగా రా. నేను నీ ఇంట ఉండవలసి వచ్చినది. 7, 8, 9 చదవండి. అందరూ అది చూచి ఉమ్, ఈయన పాపియైన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని ఉమ్, చాలా సరుగుకున్నది. ఉమ్. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దైనా అన్యాయంగా దేనిని తీసుకునే ఎడలా అది ఈ 4 గంటల మరలా చెల్లించలేని ప్రభుత్వం చెప్పాను. ఉమ్. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతడు కూడా అబ్రహాము కుమారుడు. హల్లెలూయా. అర్థమైందా? ఎవరి కుమారుడు? అబ్రహాము. ఐ రిపీట్ అగైన్ ఫర్ ద చర్చ్. జక్కయ్య అన్యుడు. అన్యునికి ఒక వెలుగు కావాలి. ఇశ్రాయేలీయులకి, ఆయన స్వాస్థ్యానికి మహిమ కావాలి. అన్యుడైన మనకు ఒక వెలుగు కావాలి. ఈ వెలుగుని మహిమపరచాలంటే జతపరచడం ఆయన పని, ఇప్పుడు ఒప్పుకోవడం నా పని. జక్కయ్య ఏమని ఒప్పుకున్నాడు? నేను అన్యాయము, నేను ఆలస్యము చేశాను, నేను పలానిది చేశాను, ఇప్పుడు పశ్చాత్తాపము పడుతున్నాను. నువ్వు నా జీవితంలో, నా ఇంటికి, నాతో కూడా నువ్వు ఉంటున్నందుకు ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నప్పుడు, నువ్వు ఎవరి గోత్రము? నువ్వు అబ్రాము యూదుల గోత్రానికి చెందిన వాడివి. నువ్వు ఎవరు కుమారుడివి? వంశమనల మైండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆయన ఏమన్నాడు? అబ్రాము వంశానికి చెందిన వాడు అని చెప్పలే. నువ్వు అబ్రాము కుమారుడివి అని చెప్పాడు. ఎందుకు అబ్రాము కుమారుడు అంటే, అబ్రాముకు 2 కుమారుడు. వెయిట్, అబ్రాముకి ఎంతమంది కుమారులు? హల్లెలూయా. ఒకడు దాసికి పుట్టినవాడు, ఒకడు వాగ్దానానికి పుట్టినవాడు. ఒకడు ఇస్మాయిల్ అయితే ఇంకొకడు ఇస్సాక్ అయినాడు. నేను ఏ కుమారునికి చెందిన వాడిని? అబ్రాహాంకి 2 కుమారులు. నువ్వు అబ్రాహాము కుమారుడు అన్నాడు. ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు వినండి, నేను ఎవరి కుమారుడిని? హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 'I hope everybody understood it'. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22, 23 చదవండి. నిదానంగా చదవాలి. యేసుక్రీస్తు నందలి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22 చదవమా. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనం అందరినీ పాపములో బంధించు. విశ్వాసం వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనం ధర్మశాస్త్రముకు లోనైన వారమై, కాబట్టి మనము సారీ 4:23 అయినను ఒక్క నిమిషం చదవండి. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టిన. దాసి వలన పుట్టినవాడు, బాగా వినండి, దాసి వలన పుట్టినవాడు శరీరము మూలముగా పుట్టినవాడు. స్వతంత్రుల దాని వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టాను. ఈ సంగతులు అలంకార రూపంగా ఇట్స్ జస్ట్ ఫోర్ షాడో. ఈ స్త్రీలు 2 నిబంధనలు. ఈ స్త్రీలు ఎవరు? ఈ స్త్రీలు శారా, హాగర్. ఓకే, ఈ 2 స్త్రీలు 2 కుమారులు కన్నారు. ఓకే, ఈ 2 స్త్రీలు ఎవరు? చదవండి. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైన వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైన
దాస్యములో ఉండుటకు దాస్యములో ఉండుటకు పిల్లలను కనును. ఉమ్, ఇది హాగరు. ఇది ఆగరు. ఈ హాగరు అన్నది ఈ ఆగురన్నది అరేబియా దేశములో ఉన్న అరేబియా దేశములో ఉంటున్న సీనాయి కొండయే. సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము ప్రస్తుతమున్న యెరూషలేము యెరూషలేము దాని పిల్లలతో కూడా దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది దాస్యమందు ఉన్నది కనుక చాలండి. ఇప్పుడు ఉంటున్న యెరూషలేము, అమ్మ వింటున్నారా మీరు? అయిపోయిన తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టుకుని అడుగుతాను, జవాబు చెప్పుకోకపోయినా అనుకోండి, స్టాండప్ ఆన్ ద బెంచ్ చేపిస్తాను నేను మీ అందరు, కానీ కనపడలే మీరు. ఇప్పుడు ఉంటున్న యెరూషలేము ఏమిటి? ఐ రిపీట్ అగైన్, ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న యెరూషలేము ఎప్పుడు లేని నేను క్రిస్మస్ చేసుకున్నారంట 2 years. ఈసారి. మంచిదే. ఇప్పుడు ఉంటున్న యెరూషలేము ఏమిటి? అలంకార రూపంగా ఇప్పుడు ఉంటున్న యెరూషలేము ఏంటి? దాసికి సంబంధించింది. అంటే ఇప్పుడు ఉంటున్న యెరూషలేము ప్రకృతికి సంబంధించింది, ఇక లోకానికి సంబంధించింది. హల్లెలూయా. ఈ లోకం ప్రకృతికి సంబంధించింది, భౌతికమైనది. మన జీవితాలు, నేను చనిపోతే ఇది భౌతికమైన శరీర సంబంధంగా నేను చనిపోతున్న వాడిని. ఆత్మీయంగా జీవించాలి. హల్లెలూయా. దాసికి సంబంధించిన ఆగరు, ఆ ఆగరు అనబడుతున్న దాసి, ఆ దాసి కుమారుడు శారీరకంగా ఉంటున్నవారు. వారు దేనికి సాదృశ్యము? ఈ లోకంలో ప్రస్తుతం ఈ ఉంటున్న యెరూషలేముకు, సీనాయి కొండకు సంబంధించిన యెరూషలేముకు సాదృశ్యం. మరి సారా ఎవరికి సంబంధం? పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. చదివామా 24, 25, 26? అది మనకు తల్లి. హల్లెలూయా. నేను ఏ యెరూషలేముకి చెందిన వాడిని? నేను ఇప్పుడు ఎక్కడ బస చేయాలి? ఆయన నీతికి రాజు ఎక్కడ ఉన్నాడు? నీతికి రాజుగా పైనున్నాడు. షాలేము రాజుగా మనతో కూడా ఉన్నాడు. దాని పేరే క్రిస్మస్. హల్లెలూయా. మెల్కీసెదెకుకు ఎన్ని పేర్లు? ఒకటి నీతికి రాజు, ఒకటి షాలేము రాజు. హల్లెలూయా. ఆయన ఎవరికి పోలి ఉన్నాడు? దేవుని కుమారుడు పోలి ఉన్నాడు. ఇప్పుడు ఆయన వంశావళి ప్రకారంగా ఏలైనగా మనకు శిష్యువు పుట్టాడు. పుట్టినవాడు మనతో కూడా ఇమ్మానుయేలుగా ఉంటున్నాడు. ఆయన పేరు సమాధానానికి అధిపతి, కర్త. కానీ ఆయన ఎవరు? మొదట ఎవరైనా ఎక్కడున్నాడు? పైనున్న యెరూషలేములో ఉన్నాడు. ప్రకటనలు 21:5, 21:10. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. ఇట్స్ గోయింగ్ టు కమ్ డౌన్. ఈ యెరూషలేము కాల్చబడతాది. ఇక్కడ ఉంటున్న సమస్తము కాల్చబడతాది. పైనున్న యెరూషలేము దిగి వస్తుంది. దిగి వచ్చే లోపు ఐ వుడ్ బి నౌ. అది దిగి వచ్చే లోపు మనము ఏమి చేయాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 12:22-24. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:22-24. ఇప్పుడైతే ఇప్పుడైతే సియోను అను కొండకును
ఇప్పుడైతే సీయోను అనే కొండకును జీవము గల దేవుని పట్టణమునకు దేవుని పట్టణము అనగా పరలోకపు యెరూషలేమునకును పరలోక దేవుని పట్టణమా. మనుషులు ఎక్కడ చూచి ఇక్కడ ఉన్న గోడలను రాత్రులను బట్టి నేను గొప్ప సంగతులు కాదు. దేవుని పట్టణం ఇప్పుడు ఎక్కడుంది? హల్లెలూయా. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి మిక్కిలి అది ఈ యెరూషలేము కాదు. నెహెమ్యా కాలంలో చేసినది ప్రతిదీ ఈ రోజుటి వరకు మనం ధ్యానించినది అది అలంకార రూపంగా ఉన్నది. ఇట్స్ జస్ట్ ఎ ఫోర్ షాడో. అసలైనది ఆయన జన్మించాడు. జన్మించేవాడు ఇమ్మానుయేలుగా మనతో కూడా ఉంటే ఇమ్మానుయేలుని నేను స్వీకరిస్తే ఆయన సమాధానానికి అధిపతి. ఆయన మొదటి పేరు నీతికి రాజు. అంటే ఆ పరిశుద్ధమైన యెరూషలేములో, ఆ దేవుని పట్టణములో ఆయన ఉన్నాడు. అది దిగి వస్తుంది. వచ్చే లోపల ఇప్పుడు చదువు నిర్మల. ఎబ్రిల్ రాసిన పత్రిక 12:22-23. ఇప్పుడైతే సీయోను కొండకు దిగు. ఇప్పుడైతే సీయోను కొండను జీవం గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధన మన మధ్య అయిన యేసునొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును 7,000 కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చినారు. ఎక్కడ వచ్చినాం ఇప్పుడు? ఏబేలు రక్తము అంటే ఇక్కడ మీకు అర్థం కాదు. ఏబేలు రక్తాన్ని అడుగుతున్నాడు. అయ్యా కయ్యేను, నీ తమ్ముడు ఎక్కడ అయ్యా అని అడిగాడు. ఆ ఏబేలుకి నేనేమన్నా కాపలనా అన్నాడు. ఏబేలు రక్తము మొరపెడుతుంది. హల్లెలూయా. అయ్యా చంపేశాడయ్యా. ఆ రక్తము, ఏబేలు రక్తము మొరపెడతారు దేవునికి. కయ్యను నన్ను చంపేశాడని. హల్లెలూయా. ఏబేలు రక్తం కన్నా యేసు ప్రభు చిందించిన రక్తము శ్రేష్టము. అక్కడికి మనం వచ్చినామంట. వచ్చిన మనము ఏ యెరూషలేముకి సంబంధమై ఉన్నాం? అర్థమైందా? పైనున్న యెరూషలేముకి నేను సంబంధి అయి ఉంటే ఆయన నీతికి రాజు. ఆ నీతి క్రియలు నాలో కనబడుతున్నాయా? పోనీలేండి, దీనికి జవాబు చెప్తాం. అపొస్తల కార్యం 15:16-17 జవాబు చెప్పుకోవాలి. ఎవరికి వాళ్ళు. అపొస్తల కార్యము 15:16-17. అపొస్తల కార్యం చేయడం ఇంతసేపా? దేవా, కాంపిటీషన్. ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కనబడు వారును కడమవారును నా నామము ఎవరికి పెట్టబడనో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. అమ్మా, పడిపోయిన గుడారం అంటే ఏంటో తెలుసా? ప్రతిష్ట గుడారము అని అర్థం. ప్రాణము, ఆత్మ, శరీరం అది సరిగ్గా ఉండాలి అంటే నేను ప్రాకారము కట్టాలి.
ఫస్ట్ గోడలు కట్టాలి. చదువు. పడిపోయిన దావీదు గుడారాలను తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టగనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడింది. ఏం కట్టుకోవాలి ఇప్పుడు? ఏం కట్టుకోవాలి? గుడారము కట్టాలి. నేను ప్రాకారం కడితే నా గుడారం కడతాడు. నేను ప్రాకారాలే కట్టుకోకపోతే నా గుడారం ఎందుకు కడతాడు? నెహెమ్యా కాలంలో గుడారము బాగుండడానికి వారు ఏం కట్టారు? ప్రాకారాలు కట్టారు. దావీదు ఎబిస్రాయేలును వెళ్ళగొట్టి దావీదు పురముగా మార్చుకున్న తర్వాత అతడు ఏమి కట్టాడు? ప్రాకారము కట్టాడు. దేవుడు అంటున్నాడు, నిన్ను నేను గుడారము కట్టడానికి నేను మీ వద్ద ఎలా ఉంటాను? సమాధానకర్తగా నేను మీతో ఉంటాను. నీతికి రాజుగా నేను ఇప్పుడే ఉండను. అర్థమైందా? దానికే ఆయన కృప. అది ఆయన కృపను, if you take God's grace granted all the time, is not going to spare anybody. ఏదో ఒక్కసారి మనమే ఏమంటాం, రే ఒక్కసారి 2 సార్లు ఇట్లే చేస్తా పోతా అంటే ఇదే మాట దేవుడు పలికితే, హల్లెలూయా. నేను మీకోసము నువ్వు నా కోసం ప్రకారాలు కట్టుకోవాల్సిన అవసరం లేదు. నెహెమ్యా కాలంలో యెరూషలేము మందిరము బాగుండాలని ఏం కట్టారు? ప్రాకారాలు ఇలా కట్టారు, మనస్సుండి కట్టారు. దావీదు ఏం చేశాడు? యెరూషలేమును వెళ్ళగొట్టి ఆయన ప్రత్యేకించబడి ఏమి కట్టుకునేకి మొదలు పెట్టాడు? ప్రాకారాలు కట్టడానికి మొదలు పెట్టాడు. మనము కూడా ప్రత్యేకించబడి, నేను ఈ యెరూషలేముకి చెందిన వాడిని కాదు, నేను పైనున్న యెరూషలేముకి సంబంధించిన వాడిని, నేను దాసికి పుట్టినవాడిని కాదు, నేను అబ్రాము కుమారుణ్ణి, స్వతంత్రాల యొక్క కుమారుణ్ణి అని చెప్పుకున్న మనం ఏమి కట్టాలి? గోడల ముందు కట్టాలి. హల్లెలూయా. గోడలు సరిగ్గా లేకపోతే ధూళి దుమ్మంతా లోపలికి వస్తుంది. ఇంటి తలుపులకి ఆ మెష్ వేయకపోతే దోమలు కూడా వస్తాయి. తలపేయండి. ఎందుకు వేయండి? నా తలుపులు తెరిచిపెట్టుకుని ఉంటే దోమలు వస్తాయా? ఏమొస్తాయి? అర్థమైందండి? ఇప్పుడు మనం మనస్సాక్షితో మాట్లాడుకుందాం. నేను ఏ యెరూషలేముకు సంబంధించిన వాడిని? నేను దాసికి పుట్టిన వాడినా? నేను స్వతంత్రాలకి పుట్టిన వాడినా? ఏందండి బైబిల్? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12-13 చదవండి, లేదా 13-14 చదవండి. 12-13-14 నాకు తెలియదు. తన్ను ఎందరు అంగీకరించును? ఎన్నోది? 12. ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు శ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అడుగుటకు ఆయన అధికారం వారు దేవుని వలన పుట్టిన వారే కాని వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీర ఇచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. హల్లెలూయా. అమ్మ నిర్మల, నేను జన్మించాను. ఓకే, నేను జన్మించినప్పుడు మా అమ్మ నాయన ఒక పేరు పెట్టారు. ఆ పేరుతో సాగిపోతున్నాను. అది శరీరం. దేవుని వలన పుట్టింది కాదు. నేను పెరిగి దేవుణ్ణి ఎప్పుడైతే అంగీకరించుకున్నానో
నా శరీర సంబంధము కొట్టివేయబడి ఆత్మ సంబంధమైన మరలా జన్మిస్తున్నాను. కాబట్టి నేను దాసికి సంబంధించిన వాడిని కాను. ఓకే, నేను స్వతంత్రానికి పుట్టిన వాడిని గనుక, నేను అంగీకరించినాను గనుక నేను ఇప్పుడు ఎవరు? అబ్రాహాము కుమారుడైన దేవుని పిల్లలు. నేను ఏ గోత్రానికి చెందిన వాడిని? యూదా గోత్రానికి చెందిన వాడిని. ఇప్పుడు అర్థమైందా? మంచిది. 14 ఆ వాక్యము శరీరధారి అయి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఆయన కూడా ఏమనుకుంటున్నాడో తెలుసా? అయ్యా బాబు, నేను కూడా శరీర సంబంధంగా జన్మించాను, కానీ నేను చనిపోయి సమాధి చేయబడి నా శరీరాన్ని వదులుకొని మహిమ శరీరంలో నేను తిరిగి, అది కథ. అర్థమైందా? యేసు ప్రభు వారు కూడా తన్ను తాను కూడా నేను అని చెప్పుకోలేదు. నువ్వు ఎలా శరీరంగా పుట్టినావో నేను కూడా శరీరంగానే పుట్టినా, కానీ చనిపోయి సమాధి చేయబడి మహిమ శరీరంలో నేను తిరిగి లేచా. మరి నువ్వు ఇంకా శరీరములోనే ఉన్నావా, లేకపోతే ఆత్మ సంబంధంగా వచ్చినావా? ఈ లోక సంబంధమైన యెరూషలేముకు సంబంధమైన వాడినా, పైనున్న యెరూషలేముకు సంబంధమైన వాడినా? నేను పైనున్న యెరూషలేముకు సంబంధమైన వాడైతే ఇమ్మానుయేలుగా నాకు సమాధానానికి అధిపతిగా నాతో కూడా ఉంటాడు. నేను ఎప్పుడు అసమాధానమో నేను సమాధానపరుస్తాడు. ఒకరోజు నీతి రాజుగా వస్తాడు. నా నీతి క్రియలను బట్టి నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఇదే జీవితం. దీనికి మించిన జీవితం వేరే ఎవరైనా చెప్తే దేవుడు మహిమ పొందును కాక. సరి చేసుకోవడానికి ఇది. కాబట్టి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా ఈ దీనిని చేయలేని చెప్పాను. దేవుడి మాటలు మనం వెనుకడికి ఆశ్రయించు కాక. ఆమేన్. ఇంతకు మనం ఇశ్రాయేలీయులతో జతపరచబడ్డామా? ఎలా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14. ఆయన మనకు సమాధానకర్తగా ఉండి, ఇమ్మానుయేలుగా ఉండి, మీకును అనగా మధ్య గోడను పడగొట్టి మన ఉభయములు అంటే వారిని మనల్ని ఏకముగా చేసి ఉన్నాడు. ఇది ఇశ్రాయేలుకు మనకు ఉంటున్నది. కానీ ముందు మనం ఏం చేయాలి? ముందు ఏమి చేయాలి? నేను ఏ గోత్రము వాడని తెలుసుకోవాలి. హల్లెలూయా. నేను ఏ యెరూషలేముకు చెందిన వాడిని? పైనున్న యెరూషలేమా, ఇక్కడ ఉంటున్న యెరూషలేమా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? గోడలు కట్టుకోవాలి. గోడలు కట్టుకోవడానికి ఇది మనం అనుకుంటున్నాం.